హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా ఈజీగా టేస్టీ అయినటువంటి క్యారెట్ టమాటా చట్నీ ఎలా చేయాలో చూసండి. ముందుగా ఫ్రెష్గా ఉన్నటువంటి టమాటాలు క్యారెట్ని తీసుకొని కడిగి మనము ముక్కలుగా కట్ చేసుకోవాలండి. క్యారెట్ పైన పీల్ తీసేయాలి. అలాగే కొంచెం చింతపండు, 4-5 వెల్లుల్లి రెమ్మలు, ఫ్రెష్గా ఉన్న కరివేపాకు, అలాగే టేస్ట్కి సరిపడినంత పచ్చిమిర్చి తీసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలు వేసి అవి కొంచెం మగ్గిన తర్వాత అందులోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు, అలాగే కొంచెం చింతపండు, అలాగే వెల్లుల్లి రెమ్మలు, అలాగే కరివేపాకు, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మనం బాగా కుక్ చేసుకోవాలి. ఈ లోపల మనం పక్కన వేరే గిన్నె పెట్టుకొని అందులో మనము పచ్చిమిర్చిని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయిందండి. ఇలా వేయించి అయితే పక్కన పెట్టుకోండి. ఇక్కడ పచ్చిమిర్చి ఘాటు ఉన్నాయి కాబట్టి నేను కొంచెం చూసి తగ్గించి వేస్తున్నానండి. మీ టేస్ట్కి సరిపడిన పచ్చిమిర్చి మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ మనము మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల ఏంటి అంటే టమాటాలో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఆ వాటర్లోనే ఆ ముక్కలన్నీ కూడా బాగా మెత్తగా ఉడికేంత విధంగా మనము కుక్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్యారెట్, టమాటా అన్ని ముక్కలు కూడా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం కంప్లీట్గా చల్లారిన దాకా మనం పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే మనం ముందుగానే వేయించి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని యాడ్ చేసి ఒకసారి మనం బాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులోనే మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నటువంటి టమాటా క్యారెట్ మిశ్రమాన్ని కూడా వేసుకొని మనం ఒకసారి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ ఉప్పు యాడ్ చేయట్లేదండి. ఎందుకు అంటే మనము ఇందాక టమాటాలు కుక్ చేసేటప్పుడు మనం ఉప్పు యాడ్ చేసాం కాబట్టి సరిపోకపోతే మీరు చూసి యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినటువంటి అలాగే హెల్దీ అయినటువంటి క్యారెట్ టమాటా పచ్చిమిర్చి చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. మీకు కావాలి అంటే తాలింపు వేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.